ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఇప్పుడు మనం నివసించేటువంటి సమాజంలో చాలా వరకు రిలేషన్స్ అనేటువంటివి చాలా తగ్గిపోతున్నాయి. సంబంధ బాంధవ్యాల మీద అసలు ఎవరికీ ఎటువంటి అభిప్రాయం లేకుండా పోతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు చాలా తగ్గిపోతున్నాయి. భార్యాభర్తల సంబంధము అంటే ఆ భార్యాభర్తలుగా అయినప్పుడు చాలామంది వచ్చి ఆశీర్వచనం చేస్తారు. ఏమని? 100 ఏళ్ళు మీరు భార్యాభర్తలుగా బతకాలి, 100 ఏళ్ళు చల్లగా ఉండాలి పిల్లా పాపలతో అని ఆశీర్వచనం చేస్తారు. కానీ అటువంటి వేడుక కూడా అర్థం లేకుండా పోతుంది. ఎక్కువ మంది దీనిపైన నిజానికి వినడానికి కూడా ఇష్టపడనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఒక బంధము బాంధవ్యము అంటే దానిపైన అసలైనటువంటి అర్థము పోతోంది. కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత కావచ్చు, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కావచ్చు, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అనురాగం కావచ్చు, ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గిపోతుంది. అయినప్పటికీ కూడా నా భర్త నాతో ఉండాలి, నేను ఒక్కరే భర్తని ప్రతినిత్యము కూడా ఆరాధిస్తూ ప్రేమిస్తూ ఉన్నాను, అటువంటి భర్తకి దూరమవుతూ ఉన్నాను, మా మధ్యలో సఖ్యత తగ్గిపోతోంది, మేము ఏమాత్రము కూడా నిలబడలేకపోతూ ఉన్నాము, అలాగే సంబంధానికి విలువ లేకుండా పోతోంది, మేము నిరంతరము కూడా కలిసి ఉండాలంటే ఏం చెయ్యాలి అనేటువంటి ప్రశ్న కొంతమందిలో వస్తోంది. ఆ కొంతమందిలో కూడా వాళ్ళకి మానవతా విలువలు, సంబంధ బాంధవ్యాల మీద విలువలు అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. తెలిసి ఆడపిల్లల జీవితాలు, తెలిసి మగవాళ్ళ జీవితాలు కూడా పాడైపోతున్నాయి. బంధానికి బాంధవ్యానికి అసలు తేడా లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలకి చదువులో సమానం కాదని వదిలేసినటువంటి వాళ్ళు, లేదంటే భార్యాభర్తల మధ్యలో డబ్బులు దూరినప్పుడు అవి కూడా మానవతా విలువల్ని విడదీస్తూ ఉన్నాయి. అలాగే ఇద్దరి మధ్యలో మరికొంతమంది కుటుంబ సభ్యులో లేకపోతే ఏదైనా అనుమానాలు భయాలో ఏవో ఒకటి దూరుతున్నాయి. అభద్రతాభావం ఎక్కువ అవుతోంది. నా భర్త నాకే ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు, లేదా నా భార్య నాతోనే ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు. ఇతరులు వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళిద్దరినీ కూడా ప్రభావితం చేయడం తప్పు. అలాగే ఏదైనా కారణం కావచ్చు ఆ భార్యాభర్తల మధ్యలో కూర్చుని మాట్లాడుకునేటువంటి సమాజం కానీ, కూర్చుని మాట్లాడుకుని సమస్యను తీర్చుకునేటువంటి ఒక సమయం కానీ ఇప్పుడు పోయింది. అందరూ పరిగెట్టడమే, అందరూ ఉద్యోగాలకి వెళ్ళటమే, భార్య ఉద్యోగమే, భర్త ఉద్యోగమే. ఒక నిమిషం ఆలస్యమైతే ఎక్కడికి వెళ్ళిందో, లేకపోతే ఒక నిమిషం పక్కకెళ్ళి మాట్లాడితే ఏమైపోతుందో అన్నటువంటి అభద్రతాభావం ఎక్కువైపోయింది. కానీ ఈ మధ్యలో జరిగేటువంటి ఈ పోరాటంలో ఈ బాంధవ్యాన్ని నేను మొయ్యటం అవసరమా, ఈ కష్టం నాకు అవసరమా అని చాలామంది చాలా ఈజీ లైఫ్ కోసం, చాలా సులభమైనటువంటి లైఫ్ కోసం ఒంటరిగా బతకడానికైనా వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు కలిసి ఉండడానికి, కలిసి ఉంటే వాళ్ళకు ఉండేటువంటి ప్రయోజనాల గురించి, వాళ్ళిద్దరూ కలిసి సమాజానికి పాడైపోకుండా, ఎందుకంటే ఇద్దరు విడిపోయినప్పుడు మా ఇష్టం మా లైఫ్ అంటున్నారు, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి, తర్వాత తరాల వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళు తర్వాత తరాలకు కూడా బలమైనటువంటి బంధము బాంధవ్యము యొక్క విలువలు నేర్పించాల్సి ఉంటుంది. అటువంటివన్నీ కూడా దూరం అయిపోతూ ఉన్నటువంటి క్షణాల్లో కూడా కొంతమంది కలిసి ఉండాలి, నా భర్త నాకు ఉండాలి, నా భార్య నాకే ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా నేను చెప్పేటువంటిది ఒక్కటే మంత్రం పాటించండి. మీరు ముందుగా మీ లైఫు అని అనుకునే కన్నా మీరు భార్యాభర్తలుగా అయినప్పుడు మన లైఫు అని అనుకోండి, మన జీవితం అని అనుకోండి. మన అని అనుకుంటే కనుక మనలో ఉండేటువంటి
ఆ లోపాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని చూడడం మానేసి మన అనుకునేటువంటి వాటిల్లో ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. అలా అవగాహన ఏర్పడడానికి, భార్యాభర్తలు విడిపోకుండా ఉండడానికి, అలాగే భార్యాభర్తల్లో మంచి సఖ్యత రావడానికి శాస్త్రం అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని సూచించింది. అదేంటి అంటే సుందరకాండ పారాయణ చేయటం. సుందరకాండ అనేటువంటిది భార్యాభర్తల మధ్యలో ఎడబాటుని తగ్గించి భార్యాభర్తల మధ్యలో సరైనటువంటి అవగాహన కలిగేలా చేస్తుంది, మాయ తొలగిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఒక అనురాగాన్ని, ప్రేమని చిగురించేలా చేస్తుంది. ఆ విధంగా సమాజంలో భార్యాభర్తల్ని కలపడానికి చూడండి, తల్లిదండ్రులైనా లేదా స్నేహితులైనా బంధువులైనా. కానీ ఎటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్యలో దూరి వాళ్ళ మధ్యలో ఎటువంటి అగాధాలు ఏర్పడకుండా చూడండి. తల్లిదండ్రులు నా పిల్ల కష్టపడుతోందని చూస్తున్నారు, కానీ కష్టపడినా రేపు పొద్దున్న వచ్చేటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి బాంధవ్యాన్ని ఏ విధంగా మనం సమాజానికి చూపిస్తున్నామనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. అలాగే నాకేం తక్కువ, నా కొడుక్కేం తక్కువ అనేటువంటి ఉద్దేశంతో మాత్రం ఉండకండి. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఇంకొక ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి ఆడపిల్ల కావచ్చు, మీరు ఇంకొక ఇంటికి వెళ్ళినటువంటి మగపిల్ల వాళ్ళల్లో కావచ్చు, మీరు చూసేటువంటిది సగం మాత్రమే, మీరు చూస్తున్నటువంటిది సగం మాత్రమే. పూర్తి జీవితాన్ని అనుభవించడానికి పూర్తి జీవితాన్ని అనుభవించడానికి ఎవరిలో ఉన్నటువంటి తప్పులు, ఎవరిలో ఉన్నటువంటి ఒప్పులు కాదు కావాల్సింది. నిజమైనటువంటి జీవితానికి ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకోవడంతో పాటు ఒకళ్ళ లోపాలను ఒకళ్ళు సరి చేసుకోవడం కావాలి. కాబట్టి ఇటువంటి సమాజం కోసం ఈ సుందరకాండ పారాయణ కనుక చేయించుకున్నట్లయితే, సుందరకాండ పారాయణను చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ అద్భుతమైనటువంటి ఫలితాలని చూసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నటువంటి విషయాన్ని తప్పకుండా పాటించి మీరు సమాజాన్ని నిర్మిస్తారని నమ్ముతూ, మీ బాంధవ్యాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ ఈ విధంగా ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. మరింత విషయాలకి మాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలు చూపడం జరుగుతుంది. శుభం భూయాత్.